గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో చాలా మిస్టేక్స్ చేస్తుంటారండి. నా దృష్టికి వచ్చిన కొన్ని మిస్టేక్స్ చెప్తాను. మేము చాలా మంది రివ్యూ చేస్తుంటాం, బయట మా ఆఫీస్కి వస్తుంటారు, సార్ మా పోర్ట్ఫోలియోస్ చూడండి అలా ఉన్నాయి అని చెప్పి. సాధారణంగా మాతో చాలా డిస్కస్ చేసినప్పుడు చాలా మందికి మేము కరెక్ట్ చేస్తుంటాము. సాధారణంగా అట్లాంటి మిస్టేక్స్లో ఒక మంచి 5 మిస్టేక్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఇప్పుడు మనం. సో ఇక్కడ చూసినట్లయితే మ్యూచువల్ ఫండ్స్లో మనం చూస్తే మిస్టేక్స్ మేజర్గా చేసేదంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 3 years. చూడండి, చాలా మంది మ్యూచువల్ ఫండ్స్లో వస్తారు, ఎంటర్ అవుతారు, వాళ్ళ గోల్ మాత్రం ఒక 2 yearsలోనే ఉంటుంది, కానీ వాళ్ళు మాత్రం ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫాదరు ఒక ల్యాండ్ అమ్మారు, వచ్చిన డబ్బులు ఒక 50 lakhsని వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. సో వాళ్ళ అబ్బాయి ఏంటంటే, నా దగ్గర 50 lakhs వచ్చాయి కదా, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను హైదరాబాద్లో. చూస్తేనేమో హైదరాబాద్లో కొంచెం మార్కెట్ డౌన్లో ఉంది, అలాగో టైం పడుతుంది మనకి ఇల్లు దొరకడానికి. ఈ లోపల మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుందాం. ఈ 50 lakhsని కనుక మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మంచి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అమాంతం 60 lakhs దాకా అయ్యే అవకాశం ఉంది. సో ఇంకో 10 lakhs ఎక్స్ట్రా వస్తాయి కదని చెప్పి మనం ఈక్విటీ మార్కెట్లో పెట్టారు. మొత్తం 5 డిఫరెంట్ ఫండ్స్లో 10 lakhs కింద పెట్టారు. సో పెట్టినప్పుడు ఏమైందంటే, ఇలా అనుకోకుండా 2 years తర్వాత ఒక ఇల్లు అయితే దొరికింది దానికి. కొందాం చూస్తే మార్కెట్ వాల్యూ పడిపోయి ఇవాళ దాని వాల్యూ అంతా 35 lakhs ఉంది. సో ఆ 10 lakhs కూడా ఆయన ఒక్కసారి పెట్టారా, 50 lakhs మార్కెట్లో అంటే పట్ల ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టి దాన్ని ఎస్టీపీ చేశారు. 1 lakh 1 lakh 1 lakh 1 lakh కింద ప్రతి ఒక్క 5 fundsలోనూ లిక్విడ్ ఫండ్లో పెట్టాం, లిక్విడ్ ఫండ్ నుంచి ఎస్టీపీ చేశారు. అలా చేసినా కూడా మార్కెట్ బాగా డౌన్ అవడం వల్ల దగ్గర 14-15 lakhs దాకా లాస్ అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇల్లు కొందాం, రెడీగా ఇవ్వండి, మాకు టోకెన్ అడ్వాన్స్ ఇస్తే కానీ మీకు ఆ ఇల్లు ఉండదు అని ప్రెషర్ తెచ్చారు. తెచ్చినప్పుడు ఏమైందంటే, ఆయన అమాంతం ఆ 35 lakhsకి అమ్మాల్సి వచ్చింది, లాస్లో అమ్మారు. సో మీకు కనుక ఏదైనా పిల్లాడిని ఇంజనీరింగ్ చదివించాలి, లేదా పాప మ్యారేజ్ ఉంది ఒక 2 ఏళ్లలో, మనం ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి, అలా ఏదైనా షార్ట్ టర్మ్గా ఉన్నప్పుడు మీ నీడ్ కనుక ఉంటే ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లోకి రాకండి. మినిమం 3 years నేను అమౌంట్ టచ్ చేయను, ఇది నా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కోసం, నా చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అంటే ఒక 5 years గ్యాప్ ఉంది, 7 years గ్యాప్ ఉంది, నా సెల్ఫ్ రిటైర్మెంట్ ఒక 10 years ఉంది. అలాంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో అలాంటి అమౌంట్ మాత్రమే ఈక్విటీలో పెట్టండి. కానీ మనం కనుక షార్ట్ టర్మ్ గోల్స్ ఉన్నాయి అనుకుంటే మాత్రం, నియర్ బై ఉంది, ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక నీడ్ ఉంది, ఒక ఎమర్జెన్సీ ఉంది నియర్ బై అన్నప్పుడు మాత్రం పెద్ద మొత్తం అమౌంట్ లెస్ దాన్ 3 years ఆరిజిన్లో మాత్రం ఈక్విటీలో పెట్టకండి. అది చాలా డేంజర్ అవుతుంది, మార్కెట్ని ఎవరు గెస్ట్ చేయలేరు. అమాంతం పడింది అంటే మాత్రం ప్రిన్సిపల్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఈయన ఎస్టీపీలో వెళ్ళారు, లిక్విడ్ ఫండ్లో పెట్టి 10 months మనం చేసినా కూడా లాసే వచ్చింది. నెక్స్ట్ వచ్చి స్విచ్ ఫ్రమ్ ఈక్విటీ టు గోల్డ్. ఇప్పుడు చూడండి, చాలా మంది మార్కెట్ చూశారు, లాస్ట్ ఒక గ్రో యాప్స్లో కానీ వాటిలో గజరాలో కానీ పెట్టిన వాళ్ళు అంటున్నారు, మాకు కాల్ చేస్తున్నారు. అలాగే మా దగ్గర కొంతమంది పెట్టారు ఇన్వెస్ట్మెంట్స్. చూడండి, కొంత మార్కెట్ అయితే బాగా జరిగింది. లాస్ట్ 18 months నుంచి మార్కెట్ రిటర్న్స్ అయితే బాగాలేదు. కొంతమందికి అమాంతం 3% లాస్ వచ్చింది, కొంతమందికి 5% లాస్ వచ్చింది. సో ఎప్పుడైతే వాళ్ళు అమాంతం 50 lakhs పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టారు, మార్కెట్ నెగిటివ్ వచ్చింది, ఇప్పుడు చాలా చూస్తే డౌన్లో ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు గోల్డ్ అమాంతం పెరుగుతుంది, గోల్డ్ ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, రాబోయే ఇంకో 2 ఏళ్ళు కూడా గోల్డ్ అమాంతం పెరిగే అవకాశమే ఉంది. ఎందుకంటే రకరకాల న్యూసెస్ వింటున్నారు, డాలర్ రేట్ పడుతుందని, అలాగే ఇండియాలో మన కరెన్సీ వీక్ అయిపోతుందని చెప్పి. సో అలా మనకి మార్కెట్ ఇట్లాగే వాలటిలిటీ ఉంటుంది, రెసిషన్ వస్తుంది. సో ఇట్లాంటి కారణాల వల్ల గోల్డ్ అమాంతం పెరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం కనుక ఈక్విటీ ఒకవేళ లాస్లో వచ్చినా, అంటే మనం పెట్టిన 50 lakhs ఇవాళ 45 lakhs అయింది దాని వాల్యూ, ఒక 5 lakhs లాస్ వచ్చినా సరే, ఈ లాస్ని మనం కనుక మళ్ళీ మనం పికప్ అవ్వచ్చు గోల్డ్లో పెడితే కనుక. అమాంతం ఈ పెట్టిన 45 lakhs కనుక గోల్డ్లో పెడితే అది 60-70 లక్షలు అయిపోతుంది అని చెప్పి చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, ఈక్విటీ నుంచి లాస్ బుక్ చేసుకుని కూడా గోల్డ్కి వెళ్తున్నారు. అలా వెళ్ళకండి. రేపు 2026లో కనుక గోల్డ్ పడిందంటే మనం ఇక్కడ లాస్ బుక్ అవుతాం, అక్కడ లాస్ బుక్ అవుతాం. గోల్డ్ అనేది చాలా సంవత్సరాలు తీసుకోండి, లాస్ట్ 20 years తీసుకుంటే కొన్ని సంవత్సరాలు గోల్డ్ -56, -34% కూడా వచ్చిన దాఖలాలు అయితే ఉన్నాయి. సో గోల్డ్ కూడా ఎప్పుడు మీరు అంత బ్లైండ్గా నమ్మకి వెళ్ళకండి. సో మీ దగ్గర ఎక్కడైనా డబ్బులు ఉన్నాయి, సపోజ్ ఎక్స్ట్రా ఉన్నాయి అంటే ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి గోల్డ్లో. అంతేగాని ఈక్విటీని అమ్మేసి, షేర్లు అమ్మేసి, స్టాక్లు అమ్మేసి ఈ డబ్బులు ఇక్కడ లాస్ని మనం వేరే చోట మనం దాన్ని పూడ్చుకుందాం అని చెప్పి కనుక అలా కనుక వెళ్తే కనుక అక్కడ కూడా లాస్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి స్టే ఇన్వెస్టెడ్, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచండి, అట్లా హోల్డ్ చేసి పెట్టండి. అంతేగాని ఇలా స్విచ్ అవ్వకండి ఈక్విటీ నుంచి గోల్డ్కి అనేది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో అలాంటి నెక్స్ట్ అంటే ఆల్ ఫండ్స్ ఇన్ వన్ AMC. సో మా దగ్గర వస్తారు కొంతమంది ఇన్వెస్టర్స్, వాళ్ళు సార్ మేము ఫ్లెక్సీ క్యాప్లో పెట్టాము, అలాగే బ్లూ చిప్లో పెట్టాము, అలాగే మల్టీ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, చూస్తే అన్నీ ఒకటే కంపెనీకి సంబంధించిన ఉంటాయి. అదే HDFC అన్న ఉంటుంది, కొటక్ మహీంద్రా అన్న ఉంటుంది, SBI అన్న ఉంటుంది,
యాక్సిస్ బ్యాంక్ అనే అలా వాళ్ళ ఒక్కటే దాంట్లో అన్ని పెట్టేస్తారు. పెడితే యాక్సిస్ బ్లూ చిప్, యాక్సిస్ మిడ్ క్యాప్, యాక్సిస్ స్మాల్ క్యాప్, యాక్సిస్ ఫ్లెక్సీ క్యాప్, లేదా హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, హెచ్డిఎఫ్సి అట్లా ఒకటే ఫండ్ హౌస్లో మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. అలా చేయకండి, అది ఎప్పుడు కూడా రాంగే అవుతుంది. కొన్ని కంపెనీస్ కొన్ని మిడ్ క్యాప్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని ఫ్లెక్సీ క్యాప్లో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని లార్జ్ క్యాప్లో స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే చూసుకోండి, మీ దగ్గర ఉన్న ఫండ్స్ని మాత్రం 5 ఫండ్స్ తీసుకోండి, 5 డిఫరెంట్ కంపెనీస్ తీసుకోండి. తద్వారా మీకు రాబోయే రోజుల్లో ఒక మంచి రిటర్న్ అయితే గెయిన్ చేస్తారని చెప్తున్నాను. అంతేగాని ఒకటే ఫండ్ హౌస్లో పెడితే మాత్రం ఒక కంపెనీలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బాగుండొచ్చు, కానీ లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, అలాగే మీరు చూస్తే థీమాటిక్ ఫండ్ బాగుండలేదు అనుకోండి, మొత్తం రిటర్న్ పడిపోతుంది. ఒక ఫ్లెక్సీ క్యాప్లో వచ్చిన రిటర్న్ మిగతా మిడ్ క్యాప్స్ తినేస్తుంటాయి. సో అలా ఎప్పుడు చేయకండి, ఎప్పుడు స్ప్రెడ్ చేయండి. 5 ఫండ్స్ తీసుకోండి, 5 డిఫరెంట్ ఏఎంసీస్ తీసుకోండి, అప్పుడు మీకు కన్సాలిడేటెడ్గా బాగుంటుంది, ఒక మంచి రిటర్న్ అయితే వస్తుందని చెప్తున్నాను. సో ఆ మిస్టేక్ ఎప్పుడు చేయకండి. తర్వాత ఏంటంటే 50 lakhs ఇన్ వన్ ఫండ్ ఇన్ ఫర్ SWP. చాలా మంది ఏం చేస్తారంటే 50 lakhs మా దగ్గర ఉన్నాయి సార్, మాకు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కావాలి మాకు, కాబట్టి మేము ఒక పర్టికులర్ ఫండ్లో మేము పెడుతున్నాం మొత్తం అమౌంట్ 50 lakhs అనుకుంటారు. అది చాలా పెద్ద తప్పండి. ఎప్పుడు కూడా అలా చేయకండి. ఇప్పుడు మొత్తం యాప్స్ ఇచ్చాయి, ఈ యాప్స్లో మనకు చాలా లాభాలు ఉన్నాయి. మనం 50 lakhsని ఒకటే ఫండ్లో పెట్టకుండా 5 డిఫరెంట్ ఫండ్స్లో పెట్టండి. ఆ 5 డిఫరెంట్ ఫండ్స్ నుంచి SWP తీసుకోండి, అప్పుడు మీకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఈవెన్ మార్కెట్ పడ్డా కూడా, కరెక్షన్ అయినా కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అంతగా ఇంపాక్ట్ అయితే అవ్వదు, డెంట్ అయితే అవ్వదు. మనం కనుక ఒకటే ఫండ్లో పెడితే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ పోయినా, లేకపోతే ఆ ఫండ్లో ఉన్న ఫండ్ మేనేజర్ మారిపోయినా మీకు ప్రిన్సిపల్ తగ్గుతుంది. మనం పైపచ్చు ఇంకా తీసుకుంటుంటాం, SWP ప్లాన్ ద్వారా మనం ఎక్కువ విత్డ్రా చేస్తాం కాబట్టి మీ ప్రిన్సిపల్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. లాంగ్ రన్లో చూసాము మేము చాలా కొన్ని ఫండ్స్ అయితే 11% 14% CAGRతో బిగిన్ అయిన ఫండ్స్ ఒక 15 years హారిజన్లో అది 4% 6% పడిపోయినా కూడా ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. కాబట్టి చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఒకటే ఫండ్లో 50 lakhs పెట్టకండి, వాటిని 10 lakhs కింద 5 ఫండ్స్ డివైడ్ చేసి వాటి నుంచి మీరు తీసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆల్రెడీ బయట మార్కెట్లో మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి, బాస్కెట్ ఆఫ్ 5 ఫండ్స్ లాగా దొరుకుతున్నాయి. కంపెనీ వాళ్ళే 5 ఫండ్స్ని ఒక బంచ్ లాగా చేసి ఇస్తారు, ప్యాకేజ్ లాగా. దాని నుంచి అందులో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి SWP ప్లాన్ లాగా తీసుకోవచ్చు. 5 ఫండ్స్ నుంచి మనకి ఎవ్రీ మంత్ అమౌంట్ వస్తుంది. రేపొద్దు మీరు ఒక 5 lakhs విత్డ్రా చేసినా కూడా 1 lakh కింద ప్రతి ఒక్క ఫండ్లో తీయడం జరుగుతుంది. సో కాబట్టి అలా ఉంటాయండి, బెటర్గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒకటే ఫండ్లో పెట్టి 50 lakhs కానీ 1 crore కానీ మీరు SWP అనేది తీసుకోకని చెప్తున్నాను. చూస్తే లాస్ట్ అండ్ అబౌవ్ 10 and above funds in one portfolio. చూడండి, మీ దగ్గర చాలా మంది మా దగ్గర క్లయింట్స్ వస్తారు, కొంతమంది 15 funds, 16 funds, 18 funds ఉన్నాయి. మ్యాక్సిమం నేను చూసిన 34 funds ఉన్నాయి ఒక క్లయింట్ దగ్గర. అన్ని ఫండ్స్ పెట్టుకోకండి, ఎందుకంటే మీ దగ్గర వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ, చూడండి మ్యూచువల్ ఫండ్స్లో మీకు వాల్యూమ్స్ పెరుగుతున్న కొద్దీ ఏం చేస్తారంటే ఎక్కువ ఫండ్స్లో కొంటుంటారు. రేపు 1 crore పెట్టాము అంటే 20 funds, 3 crores అయిందంటే రేపు 30 funds అలా పెట్టుకోకండి. అలా కనుక లాంగ్ టర్మ్లో మీకు ఎక్కువ ఫండ్స్ పెట్టారు అంటే అల్టిమేట్గా మీకు మొత్తం పోర్ట్ఫోలియో రిటర్న్ వచ్చేసి సింగిల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకటి డౌన్ మార్కెట్ ఉందంటే కనుక 9% వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలా ఎప్పుడు చేయకండి. 5 ఫండ్స్ చాలు, ఒక మంచి 5 ఫండ్స్ తీసుకొని పెట్టుకోండి, అవే మీకు రాబోయే రోజుల్లో కూడా మంచి రిటర్న్ అయితే వస్తాయి. సో కాబట్టి ఒక 5 ఫండ్స్ తీసుకోండి, ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే 5 ఫండ్స్ తీసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే 5 ఫండ్స్లో ఆల్రెడీ ఒక్కొక్క ఫండ్లో 80 స్టాక్స్ ఉంటాయి, అంటే మీరు 400 స్టాక్స్లో మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా. సో అది సరిపోతుంది. సో కాబట్టి ఈ తప్పు చేయకండి. మ్యాక్సిమం 10 పెట్టుకోండి, మ్యాక్సిమం అందుకని బీలాంచ్ చేయకండి. 10 and above కనుక ఉన్నాయి ఫండ్స్ మీ దగ్గర అంటే మాత్రం అల్టిమేట్గా మీరు రిటర్న్ అయితే పోతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.